హాయ్ అండి, నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి వేరు. ఈరోజు మీకు ఫారం కోడి ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ముందుగా 1 కేజీ వరకు కూడా ఫారం కోడి స్కిన్లెస్ చేసి తీసుకున్నానండి. ఒకసారి వాటర్ వేసి కడిగి శుభ్రపరచుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు కూడా అల్లం వెల్లుల్లి గరం మసాలా కలిపి చేసిన పేస్ట్ వేసుకోండి. నిమ్మరసం అరచక్క ఈ విధంగా పిండుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేసానండి, ఒక 1/2 స్పూన్ వరకు కూడా. ఆ వీడియో మీకు మిస్ అయింది ఇక్కడ. సాల్ట్ కూడా వేసి అన్నీ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత 1 గంట పాటు బయట ఉంచుకోండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. 1 గంట తర్వాత మసాలా పట్టించిన చికెన్ అంతా కూడా ఇలా కుక్కర్లో వేసుకోండి. ఇలా చిన్న చిన్న గుడ్లు కాజం వస్తాయి కదా, ఈ ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ హై స్పీడ్లోనే ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా 8 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించానండి. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి. ఒక 5-6 స్పూన్ల వరకు కూడా. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. అందులోనే ఉడికించుకున్న చికెన్ అంతా కూడా వేసుకోండి. ఈ విధంగా చికెన్ అంతా వేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో అడుగున వాటర్ ఉన్నాయి కదండి, ఆ మసాలా వాటర్ అంతా కూడా ఈ చికెన్ మీద ఇలా వేసేసుకోండి. మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతుంది కదండి, ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకున్నాం కదా గుడ్లు కాజం, వాటిని ఈ విధంగా మధ్యలో పెట్టుకోండి. ఆ వాటర్గా ఉంది కదా, అక్కడ మధ్యలో ఇలా విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలి. వాటర్ అంతా కూడా ఈ విధంగా ఎగిరిపోయింది. గుడ్లు కూడా చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఈ గుడ్లని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఎందుకంటే చికెన్ బాగా ఫ్రై చేసుకున్నప్పుడు ఈ గుడ్లు విడిపోతాయి గరిటె తగిలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోండి. అన్ని వైపులా కూడా సమానంగా చికెన్ ఫ్రై అవుతుంది. చక్కగా ఈ విధంగా ఫ్రై అయింది కదండి ఎర్రగా. ముక్క చక్కగా మెత్తగా ఈ విధంగా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఈ విధంగా ఒక ముక్క తీసుకొని స్పూన్తో ఈ విధంగా కట్ చేస్తే 2 ముక్కలుగా అయింది చూసారా. చికెన్ చాలా మెత్తగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఫారం కోడి ఫ్రై రెడీ అయిపోయింది. ముక్క ఎంత మెత్తగా ఉందంటే ఒక చేత్తో ఈ విధంగా తుంపితే 2 ముక్కలుగా ఇలా కట్టింది కదా, చక్కగా ఉడికిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ ఫ్రై. నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.